అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి రూరల్ స్టేషన్ ఎదుట ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ఆందోళన చేస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లపై కేసు పెట్టాలని సీఐ లక్ష్మీకాంత్ కు ఎమ్మెల్యే ఫోన్ చేశారు. అయితే టిప్పర్లను సీఐ వదిలేశాడని టీడీపీ శ్రేణులు ఆరోపించారు. అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంత్ మధ్య వాగ్వాదం జరిగింది. సీఐ దురుసుగా మాట్లాడారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలని నిరసన తెలిపారు. అస్మిత్ రెడ్డికి డీఎస్పీ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినట్లేదు. వర్షంలోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత కొనసాగుతున్నది. ఇసుక అక్రమ రవాణా అరికట్టాలంటూ ఎమ్మెల్యే చేసి అస్మిత్ రెడ్డి సిఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి ఫోన్లో చెప్పడంతో ఇద్దరి మధ్య ఈ ఇసుక అక్రమ రవాణా విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నిమిషంలోనే సిఐ ఎమ్మెల్యే మీద దుస్తుగా ప్రవర్తిస్తున్నట్టు కూడా ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి. నేపథ్యంలోనే ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తన అంశాలతో వచ్చి తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు బయటకి ఆందోళన చేపట్టారు. ఖచ్చితంగా సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పేంత వరకు కూడా మరోసారి ఇలాంటి ప్రభుత్వం చేయనంటూ క్షమాపణ చెప్పేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదిలేదంటూ కూడా దాదాపు 2 గంటల పాటు సోషల్ మీడియా బయట నుంచి ఆందోళన చేస్తున్నారు. అటు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి డీఎస్పీ అలాగే రూరల్ సిఐ కూడా వేరే పట్టణ సిఐ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కానీ ఖచ్చితంగా సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పేందుకు ఇక్కడ నుంచి కదిలేదు కూడా 2 గంటల నుంచి కూడా స్టేషన్ మీద బయట ఆందోళన కొనసాగిస్తున్నారు. ఖచ్చితంగా ఈ సిఐ వైసీపీ చెప్పినట్లు ఇట్టున్నారు. వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఇతన్ని సస్పెండ్ చేయాలి. క్షమాపణ చెప్పబోతే సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి విధుల్లోంచి తొలగించేందుకు సస్పెండ్ చేసేందుకు కూడా ఇక్కడ నుంచి కదిలేదు కూడా బీసీ చెప్పుకొని ఇంకా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారని చెప్పచ్చు. సుష్మిత, అంటే జగదీష్, ఇప్పటికే డీఎస్పీ మాట్లాడినా కూడా ఇంకా అక్కడ కూర్చొని ఆందోళన చేపడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకెవరైనా రంగంలోకి దిగే అవకాశం ఉందా అధికారులు? జిల్లా ఎస్పీ కూడా జేఎస్పీతో మాట్లాడి సమీక్షను పరిశీలిస్తున్నారు. ఖచ్చితంగా అక్కడ నుంచి ఎమ్మెల్యే గారిని పంపించే విధంగా మీరు అతనితో మాట్లాడుతున్నారని కూడా ఎస్పీ జగదీష్ కూడా డీఎస్పీతో మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ నేపథ్యంలో డీఎస్పీ కూడా దాదాపు 2 గంటల పాటు అక్కడే ఎమ్మెల్యే పెద్ద సర్ది చెప్తున్నా కానీ ఎమ్మెల్యే కానీ టీడీపీ శ్రేణులు కూడా ఆందోళన విరమించలేదు. ఖచ్చితంగా రూరల్ ఎస్పీ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి ఖచ్చితంగా ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యేతో మాట్లాడే విధానం కూడా సిఐ చేయాలి. సిఐ ఎట్లా మాట్లాడతారు కనీసం అంటే అదేం తప్పు చేయలేదు. ఎమ్మెల్యే ఏం చెప్పాడు, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని కూడా చెప్పిన నేపథ్యంలో దాన్ని అనుకూలంగా దాన్ని పట్టించుకోకుండా ఇసుక డాక్టర్ రవాణా తరలించేందుకు అనుమతిస్తున్నారంటూ కూడా టీడీపీ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సిఐ లక్ష్మీకాంత్ రెడ్డి వచ్చి క్షమాపణ చెప్పేంత కూడా ఇక్కడ నుంచి కదిలేదంటూ కూడా ఇంకా అర్ధరాత్రి కూడా ఇట్లా కొనసాగిస్తామంటూ కూడా టీడీపీ శ్రేణులు చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ జగదీష్ ఫర్ ద అప్డేట్స్.